హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను ఫ్రంట్ క్రాస్ అయితే పెడుతున్నాను. ఒకసారి నేను ఎలా అయితే కట్ చేస్తానో సేమ్ అలానే కట్ చేయండిరా. మీకు ఎంత బ్లౌజ్ రాని వాళ్ళైనా నేను చెప్పిన మెజర్మెంట్ అయితే కట్ చేస్తే కంపల్సరీ బ్లౌజ్ కటింగ్ అయితే వస్తుంది. నా ఛానల్ కొత్తగా చూసేవారైతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, కుదిరితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఇలా ఉంది కదా, బ్యాక్ పార్ట్ మొత్తాన్ని దాన్ని 2 ఇంచులుగా ఇలా ఫస్ట్ మలవాలి. లేదు ఇలా మలవకుండా కూడా మీకు కటింగ్ అయితే చూపిస్తాను. చూడండి, ఇది మొత్తం ఇలా ఉంది కదా, ఇలా వేసుకోండి. ఈ క్లాత్ అనేది ఇలా వేసుకోండి. ఇవి 2 మన సైడ్ వచ్చేలా ఇలా తీసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా వేయండి. ఇక్కడ ఇలా మొత్తం వేసి దీని చుట్టూరా ఇలా లైన్ కొట్టండి. చుట్టూ మొత్తం నీట్గా లైన్ కొట్టండి. ఇప్పుడు ఇలా లైన్ కొట్టారు కదా, కొట్టినాక ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులు చూడండి, నేను పెట్టినట్టు పెట్టండి కంపల్సరీ. ఇలా 2 ఇంచులు ఇలా 2 ఇంచులు పెట్టాక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్. మీకు నేను నా వీడియోస్ అయితే చూడండి, చాలా విధాలుగా అయితే నేను ప్రింట్కి రాసి పెట్టాను. ఇందులో మీకు ఏది నచ్చినా సరే అందులో ఇటు నుంచి ఇటు 4. ఇప్పుడు 4 నుంచి ఇటు 1.5, మళ్ళీ ఇక్కడికి 1.5. చూడండి, ఈ గిర్ర నుంచి ఒక 1/4 ఇంచ్ కిందికి ఇలా మార్క్ చేసుకోండి. 1/4 ఇంచ్ ఇదిగోండి, 1/4 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ పెట్టండి. 1 ఇంచ్ ఇక్కడ నుంచి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా ఆ లైన్కి కలిసేలా ఇలా పెట్టండి మార్కింగ్. ఇప్పుడు పెట్టాక ఇప్పుడు ఇటు ఇటు 2.5 కాడ పైన మార్కింగ్ చేసుకొని కింది నుంచి 2.5 ఉండాలి. చూడండి, ఇదిగోండి ఇలా 2.5 కాడ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అలాగే ఇటు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టి ఈ 1 ఇంచ్ కాడ ఇలా కలిపేసేయండి. ఇప్పుడు ఇక్కడనేమో ఇక్కడ నుంచి ఉండాలి. ఇప్పుడు ఇలా నేను ఎలా అయితే కట్ చేశానో అలానే కట్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ గల్ల వాళ్ళది ఉచ్చుల పట్టి ఇలా తీయండి. తీసి ఫస్ట్ కుట్లలకు ఒక 1/4 ఇంచ్ వదిలేయండి. వదిలేసి ఇక్కడ మనం కుట్లేసిన కాంచి ఇలా పెట్టి చూడండి, ఇలా ఇలా అనేసి ఇలా మార్కింగ్ చేసుకోండి. లేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఇట్లా ఇట్లా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇలానే చేస్తాను. అది మీ ఒపీనియన్. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి ఒక 1/4 ఇంచ్, చంక డౌన్ వచ్చి ఒక 1/4 ఇంచ్ లోపలికి ఇలా ఇలా మార్కింగ్ చేసుకోండి. 1/4 ఇంచ్ లోపలికి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్, సపోజ్ ఇప్పుడు 3.5 ఉంది, అందులో ఇలా సెంటర్ చూసి ఇలా 2.5 కాడ మళ్ళీ మార్కింగ్ చేసుకోండి. ఇలా ఇక్కడ కూడా మళ్ళీ ఇటు 1/4 ఇంచ్, ఇటు 1/4 ఇంచ్. ఇప్పుడు ఈ 3 యాంగిల్ టైప్నే ఇక్కడ ఇలా ఇట్లా ఈ షేప్లో ఇలా చూసుకోండి. ఇప్పుడే కానీ ఇలా చూసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి మార్కర్ చేసుకోండి. ఇలా నేనైతే 2-3 విధాలుగా అయితే పెట్టాను కటింగ్. ఇందులో మీకు ఏది నచ్చినా సరే దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. దీనికి చూడండి, నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అలానే కట్ చేయండి. ఇది లైనింగ్, నేను పై పార్ట్ కూడా ఎలా కట్ చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి ఇలా చూడండి, నేనైతే ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు వీటికి సేప్ పట్టీలు కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి చూపిస్తాను. చూడండి, సేప్ పట్టీలు ఇలా ఉన్నాయి కదా,
ఇవి ఇలా నేను డబల్ పెడుతున్నాను. ఇలా అయితే కొంచెం మంచిగా ఉంటాయి అనేసి నేను పెడతాను, అది మీ చాయిస్. చూడండి ఇక్కడ 3.5, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన 3.5 పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇటు ఇటు 4 కడమ్మ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి ఇక్కడ కూడా సేమ్ 3.5. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 4 ఇంచులు పెట్టాను కదా, ఇక్కడ మాత్రం 2.5 కాడ ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడికి అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసేయండి. ఇవి సేపటిలో వచ్చేస్తున్నాయి. చూడండి ఇలా సేపటిలో అయితే ఇలా వస్తాయి. ఇవి ముందల భాగం రావాలి. ఇవి ఎలా వస్తున్నాయో మీకు చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ పెట్టి చూడండి, ఫ్రంట్ పార్ట్ కదా, ఇవి ఇలా వస్తున్నాయి. ఎందుకక్క మీకు ఇంత తక్కువ వచ్చిందని మీరు అనవచ్చు. ఇప్పుడు మనం ఈ డాట్స్ పెడతాం కదా, అప్పటికి ఇవి సెట్ అయిపోతాయి. అందుకనేసి నేను చూడు ఎలా సేమ్ యాజ్ ఇస్ ఎలా కట్ చేస్తాను అన్నట్టు సేమ్ అది ఎలా ఉందో ఈ కచ్చికలు ఇక్కడి మాత్రమే రావాలిరా. మరీ చెప్తున్నాను చూడండి. ఇదిగోండి ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, అలాగే ఇది హ్యాండ్స్. నేను ఇది అయితే చాలా విధాలుగా పెట్టినాను. మీకు బ్లౌజ్ ఆది బ్లౌజ్తో కటింగ్ వీడియో పెట్టాను, టేప్తో పెట్టాను. మీకు ఇందులో ఏది నచ్చితే దాని గురించి మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. లేదు ఇది స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. కంపల్సరీ స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఫ్రంట్ది.